हाय फ्रेंड्स నేను మీ మణి గోవింద్ వెల్కమ్ టు టెక్ మణి గోవింద్ యూట్యూబ్ ఛానల్। సో ఈ వీడియోలో మీ నేమ్ తో ఈజీగా ఆధార్ నెంబర్ ఎలా తెలుసుకోవచ్చో చూద్దాం। సో ఈ ప్రాసెస్ లో ఆధార్ నెంబర్ తెలుసుకోవడానికి మీ యొక్క ఆధార్ కార్డ్ కి మీకు మొబైల్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి। సో ఇన్ కేస్ మీ యొక్క ఆధార్ కార్డ్ కి మొబైల్ నెంబర్ లింక్ అయి లేకపోయినా సరే మీరు ఆధార్ నెంబర్ అయితే తెలుసుకోవచ్చు। సో కానీ మీరు దానికి 1947 అనే టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి మీ యొక్క నేమ్ అండ్ మీ యొక్క డీటెయిల్స్ అయితే పర్ఫెక్ట్ గా చెప్తే వాళ్ళు ఆధార్ నెంబర్ అయితే ఇస్తారు। సో ఇప్పుడు మొబైల్ నెంబర్ ఆధార్ కార్డ్ కి లింక్ అయి ఉన్న వాళ్ళు ఆన్లైన్ లో ఈజీగా ఆధార్ నెంబర్ ఎలా తెలుసుకోవచ్చో చూద్దాం। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దీనికోసం వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో అయితే ఉంటుంది। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని ఓపెన్ చేసుకోండి। సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీరు ఈ పేజ్ లోకి అయితే వచ్చేస్తారు। ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీకు ఆధార్ నెంబర్ అండ్ ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ అని మీకు రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయి। సో ఇక్కడ మీరు ఆధార్ నెంబర్ అన్న దాని మీద టిక్ మార్క్ అయితే పెట్టుకోండి। అండ్ ఆ తర్వాత కింద వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ లో ఉన్నట్టు మీ యొక్క ఫుల్ నేమ్ అయితే యాజ్ ఇట్ ఈజ్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది। అండ్ ఆ తర్వాత కింద మీ యొక్క ఆధార్ కార్డ్ కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ ఏదో ఒకటి మీరు కన్ఫర్మ్ గా ఇక్కడ ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది। సో మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ ఐడి ఏది వర్కింగ్ లో ఉంటే అదైతే మీరు ఎంటర్ చేయండి। సో ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ ఐడి కానీ ఏదో ఒకటి ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు ఒక క్యాప్చా కోడ్ అయితే ఉంటుంది। సో ఆ క్యాప్చా కోడ్ ని కింద ఉన్న బాక్స్ లో మీరు రీ ఎంటర్ చేసుకుని కింద మీకు సెండ్ ఓటీపీ అని ఉంటుంది। సో దాని మీద క్లిక్ చేసుకోండి। సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీరు ఎంటర్ చేసుకున్న మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ ఐడి ఏదో ఎంటర్ చేసుకుంటే దానికి మీకు ఒక ఓటీపీ అయితే వస్తుంది। సో ఆ ఓటీపీ తీసుకొచ్చి మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని కింద మీకు సబ్మిట్ అని ఉంటుంది। సో దాని మీద క్లిక్ చేసుకోండి। సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీరు ఎంటర్ చేసిన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ ఐడికి మీకు మెయిల్ ఆర్ మెసేజ్ అయితే ఆధార్ కార్డ్ నెంబర్ అయితే వస్తుంది। సో ఇక్కడ నేను వచ్చేసి నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకున్నాను కాబట్టి నాకు ఆధార్ నెంబర్ అయితే నా యొక్క మొబైల్ నెంబర్ కి ఎస్ఎంఎస్ అయితే వచ్చింది। సో ఈ విధంగా మీరు ఆధార్ నెంబర్ అయితే ఈజీగా తెలుసుకోవచ్చు। సో ఇప్పుడు మనకి ఆధార్ కార్డ్ నెంబర్ తెలిసింది కాబట్టి మీరు ఇప్పుడు కావాలనుకుంటే ఆధార్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు ఆధార్ కార్డ్ ని ఆర్డర్ కూడా చేసుకోవచ్చు। సో ఆర్డర్ చేసుకుంటే కార్డ్ 7 to 10 డేస్ లో మీ ఇంటికి పోస్ట్ లో కూడా వస్తుంది। ఒకవేళ మీరు ఆధార్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకుందాం అనుకున్నా లేదా కొత్త కార్డ్ ఆర్డర్ చేసుకోవాలనుకున్నా డిస్క్రిప్షన్ లో మీకు లింక్స్ అయితే ఉంటాయి, లేదంటే మీరు ఇంతకు ముందు ఓపెన్ చేసుకున్న సేమ్ పేజ్ లోకి అయితే రండి। సో ఈ పేజ్ లో టాప్ లో మీకు చిన్నగా డాష్ బోర్డ్ అని ఉంటుంది। సో దాని మీద మీరు క్లిక్ చేసుకోండి। సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి। సో ఇక్కడ మీకు ఫస్ట్ వచ్చేసి డౌన్లోడ్ ఆధార్ అని ఉంటుంది। సో దాని మీద క్లిక్ చేసుకోండి। సో క్లిక్ చేసుకుని మీకు ఇంతకు ముందు వచ్చింది కదా ఆధార్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి। ఎంటర్ చేసుకుని కింద మీకు ఒక క్యాప్చా కోడ్ ఉంటుంది। ఆ క్యాప్చా కోడ్ ని కింద ఉన్న బాక్స్ లో మీరు రీ ఎంటర్ చేసుకుని కింద మీకు సెండ్ ఓటీపీ అని ఉంటుంది। సో దాని మీద మీరు క్లిక్ చేసుకోండి। సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి మీకు ఒక ఓటీపీ అయితే వస్తుంది। ఆ ఓటీపీ తీసుకొచ్చి మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని కింద మీకు వెరిఫై అండ్ డౌన్లోడ్ అని ఉంటుంది। సో దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు ఆధార్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది। సో ఈ విధంగా మీరు ఆధార్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు। సో ఇప్పుడు ఆధార్ కార్డ్ ఆర్డర్ చేసుకోవడానికి సేమ్ మీకు డాష్ బోర్డ్ మీద క్లిక్ చేసుకోండి। క్లిక్ చేసుకొని మీరు పైకి స్క్రోల్ చేసుకోండి। సో స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డ్ అని ఉంటుంది। సో దాని మీద క్లిక్ చేసుకోండి। సో ఈ పేజ్ లో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఆధార్ నెంబర్ అండ్ ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ అని మీకు రెండు ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి। సో ఒకవేళ మీ దగ్గర ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ మాత్రం ఉంటే మీరు దీని మీద టిక్ మార్క్ పెట్టుకుని ఆ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది। సో లేదంటే ఆధార్ నెంబర్ మీద టిక్ మార్క్ పెట్టుకోండి సరిపోతుంది। సో ఇక్కడ ఆధార్ నెంబర్ మీద టిక్ మార్క్ పెట్టుకున్న తర్వాత కింద మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది। అండ్ ఆ తర్వాత కింద మీకు ఒక క్యాప్చా కోడ్ అయితే ఉంటుంది। ఆ క్యాప్చా కోడ్ ని మీరు కింద ఉన్న బాక్స్ లో మీరు రీ ఎంటర్ అయితే చేసుకోండి। అండ్ ఆ తర్వాత కింద మీకు మై మొబైల్ నెంబర్ ఇస్ నాట్ రిజిస్టర్డ్ అని ఉంటుంది। సో దాని మీద టిక్ మార్క్ అయితే పెట్టుకోండి। సో ఆధార్ కార్డ్ కి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉన్నా సరే మీరు దీని మీద టిక్ మార్క్ అయితే పెట్టుకోండి। సో ఇన్ కేస్ మీరు దీని మీద టిక్ మార్క్ పెట్టుకోలేదు అనుకోండి మిమ్మల్ని మై ఆధార్ లోకి లాగిన్ అవ్వమంటుంది। అదంతా పెద్ద ప్రాసెస్, అందుకే మిమ్మల్ని టిక్ మార్క్ అయితే పెట్టుకోమంటున్నాను। సో పెట్టుకున్న తర్వాత కింద మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోండి। సో ఎంటర్ చేసిన తర్వాత కింద మీకు సెండ్ ఓటీపీ అని ఉంటుంది। సో దాని మీద క్లిక్ చేసుకోండి। సో వన్స్ మీరు క్లిక్ చేయగానే ఇక్కడ మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ కి మీకు ఓటీపీ అయితే వస్తుంది। సో ఆ ఓటీపీ తీసుకొచ్చి మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోండి। సారీ వీడియో మధ్యలో వచ్చినందుకు ఈ ఛానల్లో ఎవ్రీ వీక్ ఒక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే వస్తుంది। సో ఇంతకు ముందు కూడా చాలా వీడియోస్ అయితే వచ్చాయి అండ్ ఫ్యూచర్ లో కూడా ఇంకా ఎక్కువ యూస్ఫుల్ అండ్ ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే తప్పకుండా వస్తాయి। అండ్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి। అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి। ఈ వీడియోకి నేను 1000 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను। సో తొందరగా ఈ టార్గెట్ ని కంప్లీట్ అయితే చేసేయండి। అండ్ ఆ తర్వాత కింద మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఉంటుంది। సో దాని మీద టిక్ మార్క్ అయితే పెట్టుకోండి। సో టిక్ మార్క్ పెట్టుకోగానే మీకు ఈ విధంగా ఒక పాపప్ అయితే వస్తుంది। ఇక్కడ మీకు క్లోజ్ అని ఉంటుంది। సో దాని మీద క్లిక్ చేసుకోండి। సో ఆ తర్వాత కింద మీకు సబ్మిట్ అని ఉంటుంది। సో దాని మీద క్లిక్ చేసుకోండి। సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఒక పాపప్ అయితే వస్తుంది। ఇది ఏమీ ఎర్రర్ ఏం కాదు, మీరు ఏం కంగారు పడకండి। ఇక్కడ కింద మీకు ఓకే అని ఉంటుంది। సో దాని మీద క్లిక్ చేసుకోండి। సో క్లిక్ చేసాక తర్వాత పేజ్ లో ఇక్కడ మీకు ఐ హియర్ బై ఒక టిక్ బాక్స్ అయితే ఉంటుంది। సో దాని మీద టిక్ పెట్టుకుని కింద మీకు మేక్ ఏ పేమెంట్ అని ఉంటుంది। సో దాని మీద క్లిక్ చేసుకోండి। సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీరు పేమెంట్ పేజ్ లోకి అయితే వచ్చేస్తారు। సో ఇక్కడ మీరు నెట్ బ్యాంకింగ్, వాలెట్, క్రెడిట్ కార్డ్స్, యూపీఐ ద్వారా మీరు పేమెంట్ అయితే చేయొచ్చు। సో ఇక్కడ నా సజెషన్ ఏంటంటే మీరు సింపుల్ గా ఉంటుంది కాబట్టి మీరు యూపీఐ అయితే సెలెక్ట్ చేసుకోండి। సో వన్స్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గూగుల్ పే, ఫోన్ పే ఇలాంటి అన్ని పేమెంట్స్ యాప్స్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తూ అయితే ఉంటాయి। సో ఇక్కడ నా సజెషన్
వెరిఫికేషన్ వచ్చేసి సింపుల్ గా ఉంటుంది కాబట్టి మీరు ఫోన్ పే యాప్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క యూపీఐ ఐడి అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో యూపీఐ ఐడి అంటే ఏం లేదు, మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లాస్ట్ లో @YBL అని ఎంటర్ చేస్తే సరిపోతుంది. సో వన్స్ మీరు యూపీఐ ఐడి ఎంటర్ చేసిన తర్వాత కింద మీకు వెరిఫై అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేసిన తర్వాత కింద మీకు ప్రొసీడ్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీ యొక్క ఫోన్ పే యాప్ కి మీకు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఒకవేళ మీకు నోటిఫికేషన్ రాకపోతే ఫోన్ పే యాప్ లో టాప్ లో మీకు నోటిఫికేషన్ ఐకాన్ అయితే ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో అక్కడ క్లిక్ చేసినా మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అయితే కనిపిస్తుంది. సో మీరు దాని మీద క్లిక్ చేసుకుని పేమెంట్ అయితే కంప్లీట్ చేసుకోండి. సో వన్స్ మీరు పేమెంట్ చేసేసిన తర్వాత సేమ్ వెబ్సైట్ లోకి అయితే మీరు మళ్ళీ రండి. సో వన్స్ మీరు ఈ వెబ్సైట్ లోకి వస్తే మీకు ఈ విధంగా పేమెంట్ అనేది సక్సెస్ అయ్యి మీకు SRN నెంబర్ అయితే వస్తుంది. సో దీన్ని మీరు ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకుని పెట్టుకోండి. సో ఎందుకంటే SRN నెంబర్ ద్వారా మనం కార్డ్ స్టేటస్ అయితే ట్రాక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను PVC ఆధార్ కార్డ్ స్టేటస్ ట్రాక్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇచ్చాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసుకుని ఓపెన్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేసుకుని ఓపెన్ చేయగానే ఈ విధంగా ట్రాక్ స్టేటస్ పేజ్ లోకి అయితే వచ్చేస్తారు. సో ఇక్కడ మీరు పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత వచ్చింది కదా మీకు SRN నెంబర్, ఆ SRN నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. సో వన్స్ మీరు ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు ఒక క్యాప్చా అయితే కనిపిస్తుంది. ఆ క్యాప్చా కోడ్ ని కింద ఉన్న బాక్స్ లో రీఎంటర్ చేసుకుని కింద మీకు సబ్మిట్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీకు కార్డ్ యొక్క స్టేటస్ అయితే మీకు కనిపిస్తూ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీరు PVC ఆధార్ కార్డ్ యొక్క ఫుల్ స్టేటస్ అయితే మీరు ట్రాక్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఆధార్ నెంబర్ తెలుసుకుని మీరు కావాలనుకుంటే కార్డ్ ఆర్డర్ చేసుకోవచ్చు, లేదంటే మీరు కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీ యొక్క నేమ్ తో మీరు ఆధార్ నెంబర్ అయితే తెలుసుకోవచ్చు. సో ఇది ఓవరాల్ గా ఈ రోజు మన వీడియో. ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియోకి రిలేటెడ్ గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ యొక్క లింక్స్ అయితే ఉంటాయి. సో వాటిలోకి జాయిన్ అవి మీకున్న డౌట్స్ ని నన్ను అక్కడి నుంచి అయితే అడగొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ విల్ మీట్ విత్ అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో. అంటిల్ దెన్ దిస్ ఇస్ యోమని గోవింద్ సైనింగ్ ఆఫ్ నౌ. జై హింద్.